ఫ్రెండ్స్, ఈరోజైతే మనము కర్ణాటకలోని హొన్నావర్కి వెళ్తున్నాము. అక్కడ శరావతి నది బ్యాక్ వాటర్స్లో బోటింగ్కి వెళ్తున్నాము, బోట్ రైడింగ్కి. ప్రకృతిని ప్రేమించే లవర్స్కి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ప్లేస్ మాత్రం. మేము చాలా ఎంజాయ్ చేసాము. దీన్ని అన్టచ్డ్ ప్యారడైజ్ అని అంటారు. ఇది మాత్రం నిజమే, చాలా బాగుంటుంది. ఆ బోట్ రైడింగ్ కానీ, అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ అవన్నీ ఉంటాయి. మీకు అన్నీ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ముందు ఒక లైక్ చేయండి. ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనమైతే హొన్నావర్ దగ్గర ఉన్నటువంటి బోటింగ్ అయితే వచ్చేసాము. చూడండి, ఇదే మనం బోటింగ్ చేయబోయే శరావతి బ్యాక్ వాటర్స్. మనం ఎక్కబోయే బోటింగ్ అదే. ఒక 1 అవర్కి 1300 అడిగారు. 1200కి ఓకే చేసినాము. లొకేషన్ మాత్రం బాగుంది. చూడండి, మన కార్ అది. ఇంకా మనం బయలుదేరాలి బోటింగ్కి. బోట్లోకి అయితే పోతున్నాను. మనం ఇట్లా సిట్టింగ్లో కూర్చోవాలి. అక్కడ ఒక బోట్ వస్తుంది చూడండి, అలా 1 అవర్ తిప్పుతారు. ఇంకా మా రంగడగాడు వచ్చేసాడు, మా కుషులు వస్తున్నాడు. పడు, నీకు వస్తుంది. ఎవరు మమ్మీనా? ఇంకా మా బోట్ అయితే ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. డిగు 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 డిగు. మన బోట్ అయితే స్టార్ట్ అయింది. అది పైన బ్రిడ్జ్ ఉంది. ఒకసారి బోటింగ్ అయితే చాలా బాగుంది. యాదానికి పడతారా? చూడండి మన బోట్ ఎట్లా పోతుందో, చాలా స్పీడ్గా పోతుంది. పైన బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ క్రాస్ చేసేసి వెళ్ళిపోయింది. బోటింగ్ చాలా బాగుంది. అక్కడ కొన్ని బోట్లు వస్తున్నాయి చూడండి. మనం ఆ సైడ్ పోవాలి, అట్లా వస్తారనుకుంటా, మనకు కూడా ఐడియా లేదు. 1 అవర్ అంట. ఇప్పుడైతే టైం 3 అయింది. ఇంకా 4 వరకు మనం ఇట్లా తిరిగి రావాలి. సూపర్ గా ఉంది. బోటింగ్ మాత్రం చాలా హైలైట్ ఉంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ మాత్రం ఎట్లుందో చాలా బాగుంది. అక్కడ ఇంకొక బ్యాచ్ వెళ్ళిపోతుంది. ఆ లాంగ్ లో కూడా ఇంకొక బోట్ వెళ్ళిపోతుంది అండి. అలా వెళ్ళాలి. అక్కడ చూడండి, అక్కడ కొన్ని బోట్లు రివర్స్ అయ్యి వచ్చేస్తున్నాయి. ఇంకా వాళ్ళ టైం అయిపోయినట్టుంది. కార్ లేకుంటే పడవేసుకొని పోదాం డోన్కి. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఒక గద్ద చేపలు ఎత్తుకొని పోతుంది.
ఉంది ఫిష్ హంటింగ్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. చాలా లక్కీ ఫీలర్స్ వీళ్ళు. మనం కూడా ఇట్లా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుండేది. ఒక ఇల్లు కట్టుకుని ఉంటే చాలు. బాబా లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చూడండి చుట్టూ కొండలే. ఇది ఎట్లుందంటే మన పాపికొండలు టూర్ ఉంటుంది కదా షిప్లో, పడవలో. పాపికొండలు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం పోయే రూట్ ఉంది కదా, అక్కడ ఉన్నట్లే ఇది కూడా మన బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగుంది. సూపర్. ఎవరైనా రావాలనుకుంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. మొత్తానికైతే లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఏమంటే ఎండ ఎక్కువ ఉన్నందుకు వేడి భయంకరంగా ఉంది. చూడండి ఎంత బాగుందో లొకేషన్. అన్ని టెంకాయ చెట్లు, అలాగే అక్కడక్కడ ఇల్లు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అక్కడ ఉండేది డస్ట్ క్లీన్ చేసేది. అది అంటే ప్లాస్టిక్ కానీ ఏదైనా చెత్త చెదారం ఉంటే దీంట్లో క్లీన్ చేసేది అది. అక్కడ ఏదో ఈవెంట్ కోసం రెడీ చేస్తున్నారు. మావాడు చూడండి, ఒక కాలు బయటికి ఒక కాలు లోపల పెట్టేసి ఫీడ్ చేస్తున్నాడు, వాటర్లో ఫీడ్ చేస్తున్నాడు. అనుభవించు రాజా. ఫ్రెండ్స్, ఈరోజే మనకు ఒక ఐలాండ్ మాదిరి వచ్చింది చూడండి. మేము మాత్రం ఈ బోట్ రైడింగ్ని చాలా ఎంజాయ్ చేసాము, అలాగే చాలా అల్లరి కూడా చేసాము. దిగు. లోతు తక్కువ. ఈ ఐలాండ్ వరకే మన బోట్ జర్నీ. ఇంక ఇక్కడ ఒక 10 to 15 minutes వెయిట్ చేయించి ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి, జ్యూస్ సెంటర్లు, స్నాక్స్ సెంటర్స్, కూల్ డ్రింక్ సెంటర్స్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫోటోషూట్ కూడా బాగా జరుగుతుంది. ఈ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఫ్రెండ్స్, ఇది కేరళ టైప్ వ్యూ పాయింట్ అంట. అంటే మన కేరళలో చుట్టూ వాటర్ ఉంటుంది కదా, మధ్యలో ఐలాండ్ మాదిరి. ఇది మనకి చూడండి, ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి, ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. ఇది మధ్యలో ఐలాండ్. మావాడు ఫోటో తీసుకుంటున్నాడు. ఇది కదా ఎడ్జ్ మాదిరి ముందర. ఈ ఐలాండ్ షిప్ మాదిరి అనిపిస్తుంది మనకి. చూడండి ముందర ఎడ్జ్ షార్ప్ గా. ఇట్లా ఇక్కడ 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 తీరా వెనక నుంచి ఫోటోలు. ఇంకా మనం ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనం రిటర్న్ కావాలంట. ఇలా ఇక్కడ అన్నీ నిలబెట్టేశారు. చూడండి, ఇది ఐలాండ్. చాలా బాగుంది. ఎక్సలెంట్, మార్వలెస్, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి కదరా.
వావ్, ఇది వ్యూ పాయింట్ ఇక్కడ అంటే స్టాపింగ్ ఇది జస్ట్ బ్రేక్ పాయింట్ ఏమో. అంటే ఇంక వీటి నుంచి ఇంకా ఇంజన్ లేకుండా దొబ్బుకొని పోతారేమో. లేదు, ఇక్కడ కొంచెం వరకు నాకు అన్ని కనిపించారు. ఇలా ఇలా బేడ బేడ. ఇక్కడైతే మనకి ఇది ఒక బ్రేక్ పాయింట్, అంటే కొంచెం టీ బ్రేక్ మాదిరి. కొద్దిసేపు ఇక్కడ బ్రేక్ ఇచ్చేసి మనకి మళ్ళీ తీసుకెళ్తారు. ఇక్కడ షుగర్ కేన్, షుగర్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. యా 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 యా. మనమైతే పైకి ఎక్కినాం, బోట్ పైకి. మనకి ఇక్కడ ఒక హొన్నవర్, ఐ లవ్ హొన్నవర్ అంట. ఐ లవ్ హొన్నవర్ ఒక చిన్న షాప్ ఉంది ఇక్కడ. చిప్స్, షుగర్ కేన్, షుగర్ జ్యూస్, అదే షుగర్ కేన్ జ్యూస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ బోట్లు అయితే వెనక్కి రివర్స్ వెళ్ళిపోతున్నాయి. మనది కూడా అట్లా కొద్దిసేపు వెయిట్ చేయించి ఇంకా మనం కూడా వెళ్ళిపోతాము. ఇక్కడ రిలాక్స్ మాదిరి చాలా బాగుంది హొన్నవర్. ఇక్కడైతే చాలామంది చూడండి విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. దగ్గరకు వచ్చేసినాయి. చూసుకోకుండా ఇబ్బంది. అదే మనకి టెన్షన్ కదా, మనకు అలవాటు లేదు. మీకన్నా లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, మాకు అసలు లేదు. మాకు ఏం కూడా లేనా. आपका नाम पेर? जेटीएस गौड़ा. जेटीएस गौड़ा. गौड़ा नाम नदी का नाम? नदी शरावती. शरावती बैकवाटर्स. ओके, థ్యాంక్ యూ. ఓకే, ఎల్ఐసి ఏజెంట్. ఏ అంటే మాకు సేఫ్టీ లేదా? ఆయన ఎల్ఐసి ఏజెంట్ అంట మా రైడరు. అటనికి మాకు లైఫ్ జాకెట్ కూడా లేదు, ఏజెంట్ కాబట్టి మాకు ఇన్సూరెన్స్ కూడా లేదు. రివర్స్ స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. ఇంజన్ మారో. మనమైతే రివర్స్ వెళ్ళిపోతున్నాము. మేము ఈ బోటింగ్లో చేసినటువంటి ఎంజాయ్మెంట్ అంతా ఇంత కాదు, చాలా ఎంజాయ్ చేసాము. అలాగే చాలా అల్లరి కూడా చేసాము. చాలా హ్యాపీగా గడిచిపోయింది ఈ బోటింగు. ఎవరైనా కానీ కర్ణాటక వచ్చినప్పుడు హొన్నవర్లో బోట్ రైడింగ్ మాత్రం మర్చిపోవద్దండి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఏంటి, కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. ఎంజాయ్!